కోవూరు గుమ్మళ్ళ దిబ్బకి సంబంధించి మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడి ఆ బిడ్డ మరణించినటువంటి సందర్భంలో గుమ్మళ్ళ దెబ్బకి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. అయితే కేవలం నేను వెళ్ళి పరామర్శించాను కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని విమర్శించాను కాబట్టి, ఈ ప్రభుత్వం ఈ బాలిక మరణానికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నిలదీశాం కాబట్టి మా మీద వెంటనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ఎవరో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల కన్వీనర్ మల్లికార్జున రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇస్తే దాని మీద నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. 14వ తేదీ 11 గంటలకి విచారణకు రావాలని చెప్పిన కూడా కోరడం జరిగింది. 14వ తేదీ నేను విచారణకు సిద్ధపడి వెళ్ళేటప్పుడే పోలీసులు వచ్చి ఈరోజు మాకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, బందోబస్తు మీద కోటప్పకొండకే అట్లా బయట వెళ్ళారు, మెన్ లేరు, కాబట్టి మీరు మరలా 19వ తేదీ 10 గంటలకి మీరు ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర వచ్చి విచారిస్తామని చెప్పి నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. చివరి క్షణం వరకు 14వ తేదీ నేను ఎదురు చూసి బయలుదేరే సమయంలో మీరు రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆ రోజు నాకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు అనేక వివాహ కార్యక్రమాలు ఉన్నాయి. నాకు సంబంధించినటువంటి సమీప బంధువు మరణించినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా వాయిదా వేసుకొని ఈరోజు పోలీసులు వస్తే లా అబైడ్ సిటిజన్ కింద విచారణకి సహకరించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నేను ఇప్పటిదాకా ఎదురు చూశా. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. మా కార్యాలయం నుంచి కాల్ చేస్తే దానికి వాళ్ళు స్పందించలేదు. మీరు ఎన్ని గంటలకు వస్తారో కనీసం చెప్తే మేము అన్ని గంటల దాకా ఎదురు చూస్తామన్నా దానికి స్పందన లేదు. కాబట్టి అంటే దాని అర్థం స్పష్టంగా 10 గంటలకు వస్తామన్నటువంటి పోలీసులు దాదాపుగా 12 గంటలకు వస్తున్నా వాళ్ళు రాలేదు అంటే వాళ్ళు రావడానికి ఇష్టం లేదు అనేటువంటిది అర్థమైంది. దీని అనేక సందర్భాల్లో చెప్పాను. దీంట్లో విచారించడానికి ఏం లేదు. ఏదో నోటీసులు ఇవ్వాలి, మమ్మల్ని భయపెట్టాలి, మీరు ఈ విధంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మేము మీద కేసులు బనాయిస్తాం, దాని ద్వారా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తాం, మీరు మా గురించి కానీ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడితే ఇదిగో మీకు నోటీసులు ఇస్తాం. కాబట్టి అంటే ఏదో ఒక విధంగా భయపెడితే లేదా బెదిరిస్తే లేదా ఏదన్నా అటువంటి వాటికి భయపడి ఇంకెందుకులే మాట్లాడటం అని చెప్పి ఆగిపోతామేమో అనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా పోలీసు యంత్రాంగం ఈరోజు నాకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే నేను మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసేది ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఈ జిల్లాలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి దానికి. ఒక ఇంటిలో ఒక దుర్మార్గం అనేటువంటి సంఘటన జరిగితే ఆ ఇంటికి నేను వెళ్ళా. ఈరోజు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉండేటువంటి రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉండేటువంటి వ్యక్తి వెళ్ళాడు. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు వెళ్ళారు. 3 ఇళ్ళకి వెళ్ళాం. వాళ్ళైతే ఇంట్లోనే స్టేట్మెంట్లు ఇచ్చారు, నేనైతే ఇంటి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాను. పోక్సో చట్టం గురించి నాకు అవగాహన ఉంది. ఆ బాలికల గురించి మాట్లాడలే, ఆ బాలిక తల్లిదండ్రుల గురించి మాట్లాడలే, ఆ కుటుంబం ముందు నిలబడి మాట్లాడలే, నేను బయట వచ్చి మాట్లాడాను. బయట వచ్చి మాట్లాడినప్పుడు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని పోలీసులు అడిగితే ఆ రోజు మీడియా ద్వారా వాళ్ళకి చెప్పాను. అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులే చెప్తున్నారు, మాకు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఆసుపత్రిలో వైద్యం అందించలేదు, దానివల్ల నా బిడ్డ చనిపోయింది అని చెప్పడం జరిగింది. ఇక్కడ గంజాయి ప్రభావం వల్ల ఇది జరిగింది అని నేను మాట్లాడటం కాదు, సాక్షాత్తు అక్కడ శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి వాళ్ళు గంజాయిని అణిచివేస్తాం ఇక మీదట అని చెప్పి మాట్లాడారు. గంజాయి మధ్యలో లేనిపోయినటువంటి ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని చెప్పి అజీజ్ భాయ్ కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే వాళ్ళు అధికార పక్షం, నేను ప్రతిపక్షం. అధికార పక్షం వాడు ఎక్కడ మాట్లాడినా ఏమి మాట్లాడినా పోక్సో చట్టాన్ని ఉల్లంఘించినా వాళ్ళని గురించి పట్టించుకోరు. పోక్సో చట్టాన్ని ఉల్లంఘించకపోయినా సరే ఆ యాక్ట్ తీసుకొచ్చి మాకు ఆపాదించి మా మీద ఈరోజు కేసులు నమోదు చేస్తున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాను, ఆ బిడ్డ చనిపోయింది, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకునింది? ఆ బిడ్డ చనిపోయింది కాబట్టి మాకు బాధ్యత లేదు, మేము బాధ్యత వహించము, మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అన్నట్టుగా మీరు చెప్పదలుచుకుంటే ఆ మాట చెప్పండి. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు మేము అనుభవిస్తాం, అంతే తప్ప ప్రజల సమస్యలు మేము పట్టించుకోవాలని మీరు చెప్తే ఇంకా మేము మిమ్మల్ని ప్రశ్నించడం అయిపోయింది, క్లారిటీ ఇచ్చేసినట్లు లెక్క. మీరేం చెప్తున్నారు?
3 నెలల్లో గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎప్పుడు చెప్పాడు? జూన్లో అధికారం చేపట్టిన తర్వాత జూన్ 2024 నాడు చెప్పాడు. చెప్పిన తర్వాత 3 నెలలు అదనంగా 17 నెలలు అయింది. ఇప్పుడు 20 నెలలు అయింది పాలన. నువ్వు చెప్పిన 3 నెలలు గడిచి 17 నెలలు అయింది. ఈ 17 నెలల పాలనలో ఎక్కడో హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ లాంటి మహానగరాల్లో ఉన్నటువంటి మహమ్మారి జిల్లా కేంద్రాలకు వచ్చింది. నెల్లూరు జిల్లా కేంద్రమో లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఉంది కదా అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు, కోవూరు ప్రాంతాలకు వచ్చింది. కాబట్టి మీకు సంబంధించినటువంటి వ్యక్తులే గంజాయి మూతలు ఇది జరిగింది అని మాట్లాడుతుంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేదా? ప్రభుత్వం నాకు బాధ్యత లేదు కాబట్టి మీరు మమ్మల్ని మాట్లాడితే మేము కేసులు పెడతాం, మిమ్మల్ని మా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతాం, విచారణ పేరుతో వేధిస్తాం అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు. దానికి సమాధానం చెప్పండి. రెండవది, మీరు ఏదైతే ఆ బాలికలకు సంబంధించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగినప్పుడు మీరు ఏ విధంగా స్పందించారనేటువంటి వాళ్ళ తండ్రి మాట్లాడినటువంటి వీడియో నా దగ్గర ఉంది. దీనికి మీరు సమాధానం చెప్పండి. హాస్పిటల్కి ఈరోజు తిరుగుతా బిడ్డ లేకుండా తీసుకుని సీరియస్ చేసి అప్పుడప్పుడు రాసి పంపించారు. అప్పుడు డాక్టర్ పేరు రాయిలా, హాస్పిటల్ పేరు రాయకుండానే మమ్మల్ని గంట సేపు ఆపేశారు. మమ్మల్ని గంట సేపు బయట ఆపేశారు. పెద్ద ఓట్లు చేయాల మాకు కత్తిచ్చుంది మందుని. ఈరోజు బాబా తీసుకున్నాను. ఆ రకాల కిడ్నీ చెడిపోయి ఉంది, మొత్తం లివర్ మొత్తం చెడిపోయి ఉంది. ఎట్లా చేసి ఏ డాక్టర్ చేసి తిట్టారు మమ్మల్ని. ఎట్లా తీసుకొని ఏం చేస్తున్నారు మీరు అంతా? అది డాక్టర్ జరిపించుకోవాలి. మీరు ఢిల్లీ మీరు వెళ్ళిపోండి, పెట్టబాకండి, తీసుకెళ్ళిపోమని. సమాధానం చెప్పండి. హాస్పిటల్ మమ్మల్ని చేర్పించారు, కనీసం ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు ఆసుపత్రి వైద్యులు నా బిడ్డ పేరు కూడా రాయలేదు, గంట సేపు అక్కడ ఆపేశారు. వెళ్ళిన వెంటనే ఆ బిడ్డకు సంబంధించి కిడ్నీలన్నీ చెడిపోతే మీరు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, మా దగ్గరికి తీసుకువెళ్ళిపోండి అని చెప్పి మా మీద తిట్టారు డాక్టర్ అని చెప్పి మాట్లాడాడు. అంటే ఆ బిడ్డకి ఎటువంటి చికిత్స మీరు చేశారు? ఆ తండ్రి అడుగుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి వైద్యులు మీరు చేసినటువంటి వైద్యాన్ని తప్పుపట్టారు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, నేను అడుగుతున్నా ఈ జిల్లా ఎస్పీ గారిని, నేను అడుగుతున్నా జిల్లాలో ఉండేటువంటి పోలీసులు. ఏ జిల్లాలో మీరు నేరుగా కోవూరు హాస్పిటల్లో చేర్చి, కోవూరు హాస్పిటల్ నుంచి నెల్లూరు హాస్పిటల్లో చేర్చి నేరుగా మెడ్రాస్కి తరలించకపోతే ఇక్కడ ఏమి ప్రైవేట్ ఆసుపత్రులు లేవా? ఇక్కడ వైద్యం అందించేటువంటి పరిస్థితి లేదా? కనీసం ఆ బిడ్డ తాగించారని చెప్పి మీ ఎఫ్ఐఆర్లో ఉంది, విషయం తాగించారని నేను వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉంది, అది ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. మీరు ఎఫ్ఐఆర్లో రాసి ఉండాలి ఆ బిడ్డ విషయం తాగించడం వల్ల మేము కేసు నమోదు చేసామని. విషయం తాగించారన్న తర్వాత మీరు స్టమక్ వాష్ చేశారా? చేయలేదని మీరు ఎటు చెప్తారంటే ఆ డాక్టర్ చెప్తున్నాడు, తండ్రి చెప్తున్నాడు. అది మేము అడిగేది. ఆ బిడ్డ తండ్రి ఆ బిడ్డకి సంబంధించినటువంటి వైద్యం చేయడంలో వీళ్ళు వైఫలమయ్యారు అని. కాబట్టి ఈ రెండుకి ప్రభుత్వం బాధ్యత వహించదా? పేదవాడు అపస్మారక స్థితికి చేరుకొని చావు బ్రతుకులతో కొట్లాడుతుంటే ఆ బిడ్డకి సంబంధించినటువంటి దాంట్లో వైద్యం అందించడంలో ఫెయిల్ అయ్యారు. మద్యం మత్తులో పాప యువకులు ఎవరైతే ఆ బిడ్డ మీద దాడికి పాల్పడ్డారో ఆ బిడ్డ ఎంత అల్లాడిందో దాని గురించి మర్చిపోయారు. గంజాయికి బానిసలై ఆ పిల్లలు ఆ విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ పర్యవసనాలకు మీరు కారణం కాదా? మేము మిమ్మల్ని అడిగితే మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంది శాంతి భద్రతలు నేను మాట్లాడటం కాదు, ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్న శాంతి భద్రతలు ఎవరిని అడిగినా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కూటమి పాలనకు సంబంధించినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాడు, ఇంగిత జ్ఞానం ఉండేటువంటి వాడిని అడిగితే అయ్యా దౌర్భాగ్యం ఎప్పుడూ లేనటువంటి దురదృష్టకరమైనటువంటి కొత్త కొత్త సాంప్రదాయాలు తీసుకొచ్చారని చెప్పి. పోలీసులకు టైం లేదు. వాళ్ళకున్న టైం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఫ్లెక్సీ కట్టాడా దాన్ని ఇప్పండి, తెలుగుదేశం వాడు ఫ్లెక్సీ కట్టలేకుండా దాని దగ్గర నుండి కట్టించండి, లేదా గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇండి ఇంటి చుట్టూ తిరగండి. వాళ్ళు నా ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని తిరగడం తప్ప దొంగలు ఏడ తిరుగుతున్నారు, గంజాయి ఏడ అమ్ముతున్నారు, గంజాయి అమ్మే వాళ్ళు ఏడ తిరుగుతున్నారు దాన్ని చూసే పని లేదు మీకు. మీరు ఎంతసేపటికి మా ఇళ్ల చుట్టూ ఎవరు తిరుగుతున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి దానికి సరిపోతుంది మీ సమయం అంతా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని కోరుకునేది మీరు మా చుట్టూ తిప్పేటువంటి వ్యవస్థను ఆపేసి మీరు కనీసం వాళ్ళ మీద దృష్టి పెడితే, వాళ్ళ మీద నిఘా పెడితే వాస్తవాలు బయటపడతాయి, దాన్ని అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించిపోయాయి. గుమ్మల దెబ్బ లాంటి మైనర్ బాలిక మీద ఈరోజు జరిగితే మాట్లాడితే నా మీద కేసు పెట్టారు. నా బిడ్డ పూజితమ్మ దానికి సంబంధించి ఎక్స్లో మాట్లాడింది, ప్రెస్ మీట్లో మాట్లాడి ఆ కుటుంబ సభ్యులకు భరోసా నుంచి వాళ్ళకి అండగా నిలిస్తే ఆ పాపకి నోటీసులు ఇచ్చారు. కాబట్టి మేము వీటికి భయపడము. మొన్ననే చెప్పాము మీ ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే మీరు ప్రశ్నిస్తే మేము పోలీసు కేసులు పెట్టి మిమ్మల్ని భయపిస్తామని ఆలోచన ఉంది.